హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 1119. ఈ వీడియో ఫెస్టివల్ డీప్ క్లీనింగ్ వీడియో. పక్కా ప్లానింగ్తో, ఎక్కువ శ్రమ పడకుండా, హడావిడి లేకుండా నేను ఎలా ప్లాన్ మీద ఇలా డీప్ క్లీన్ చేసుకున్నాను, ఈ వరలక్ష్మి రథానికి నేను ఎలా క్లీన్ చేసుకున్నానది ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. ముందుగా నేనేంటంటే శ్రావణ మాసం రాకముందలే ఈ బూజు దులపడం అనేది స్టార్ట్ చేసుకుంటాను. శ్రావణ మాసం వచ్చాక బూజు దులపకూడదు అంటారు. అందుకని నేను ఎప్పుడు శ్రావణ మాసంలో అయితే బూజు దులపలేదండి. ముందుగా అయితే బెడ్రూమ్తో స్టార్ట్ చేస్తాను ఎప్పుడు కూడా. ఫస్ట్ బెడ్రూమ్లో మొత్తం సామాన్లు ఏవైతే ఉంటాయో అవి బయట పెట్టేసి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటాను. ఫస్ట్ థింగ్ ఏంటంటే బట్టల మీద ధూళి పడకుండా ఏదైనా పేపర్ లాంటివి కప్పేస్తాను. అలా కప్పెట్టేసి బయట చూసారు కదా సామాన్లు, అవన్నీ అయితే బయట పెట్టేశాను. నెక్స్ట్ ఇది చిన్న బెడ్రూమ్ అండి. ఈ చిన్న బెడ్రూమ్లో కూడా సామాన్లన్నీ కూడా బయట తీసి పెట్టేసి నీట్గా క్లీన్ చేసి పెట్టాను. బట్టలే ఉంటాయి కదా, బట్టలని మళ్ళీ కదపనండి. బట్టల మీద ఏవో ఒకటి కప్పేసి ఉంచేస్తాను. నెక్స్ట్ అయితే ఇవి అదే రోజు వీలు ఉంటే, నాకు ఎక్కువ శ్రమ లేకున్నా ఇటు డీప్ క్లీనింగ్ చేస్తూ, అంటే ఇటు క్లీన్ చేస్తూ వంట, నెక్స్ట్ వగేరా గిన్నెలు ఉంటాయి కదా, అవన్నీ ఎక్కువ బడ్డీలు ఉంటే అవన్నీ తీసి పక్కన పెట్టేస్తాను. అలా కాదు అనుకుంటే అప్పుడే అదే రోజు క్లీన్ చేసి పెట్టేస్తాను. ఈ ఈ అంటే ఆ రోజు క్లీన్ చేసిన రోజే వెంటనే ఈ స్టీల్ సామాన్లు అవి క్లీన్ చేసేసి చక్కగా ఇలా క్లీన్ చేసి సర్దేశానండి. బట్టలు ఉంటాయి కదా, అంటే మాకు వాష్రూమ్ అనేది పక్కన 2 బెడ్రూమ్లకి అటాచ్డ్ ఇచ్చారు. వాటర్ లీక్ అవుతుందని బట్టలు అనేవి కొంచెం పైన పెట్టున్నాను. నెక్స్ట్ అయితే మీకు సర్దేటప్పుడు వేస్ట్ బట్టలు వస్తాయి కదా, ఆ వేస్ట్ బట్టలు కూడా అన్నీ కలిపేసి పెట్టేయకండి. పిల్లలకి, మీ హస్బెండ్వి, మీవి అలా వేరువేరుగా పెడితే పిల్లలవి ఎవరైనా అడిగేటప్పుడు పిల్లలవి ఇవ్వచ్చు, మీవి అడిగేటప్పుడు మీవి ఇవ్వచ్చు. మీ హస్బెండ్ బట్టలు ఎవరైనా అడుగుతుంటారు కదండి, చీరలు ఉన్నాయా లేకపోతే బట్టలు ఉంటే ఇవ్వండి అమ్మ పిల్లలకి. అటువంటప్పుడు వేరువేరుగా మీరు ఇలా సర్దేసి పెట్టుకుంటే మీరు ఇవ్వడానికి బాగుంటుంది. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎక్కువ శ్రమ పడకుండా అదే రోజు దులిపేసి అదే రోజు గిన్నెలు ఉంటాయి కదా క్లీన్ చేసే బదులు శ్రమ పడకుండా ఒకరోజు క్లీన్ చేసి నెక్స్ట్ రోజు గిన్నెలు ఉంటాయి కదా అవి క్లీన్ చేసి పెట్టుకోండి. నేనైతే అదో రోజు క్లీన్ చేసి అదే రోజు సర్ది పెట్టేశాను. స్టీల్ అవి ఖాళీగా చూపించాను కదా, నెక్స్ట్ డే ఈ కంచు సామాన్లు ఉంటాయి కదా, అవైతే క్లీన్ చేసి పెడుతున్నాను. నా సారీ మొత్తం అత్త వాళ్ళ ఇంట్లో ఉంది, అంటే మా సొంత ఇంట్లో ఉందండి. మేము రెంట్కుంటున్నాం కదా, అందుకని ఇవి అమ్మలం పూజ చేసేటప్పుడు తీసుకొచ్చారు. ఎక్కువ కాదు, తక్కువే, కానీ నాకు హెల్త్ బాగోలేదు కదా, ఒళ్ళు అలుస్తుందని ఇంట్లోనే చక్కగా ఫ్యాన్ కింద ముందుగా చింతపండు పెట్టేసి దాని తర్వాత పీతాంబరంతో అయితే ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. మళ్ళీ గచ్చుకి డ్యామేజ్ అవుతుందేమో అని కిందన ప్లేట్ పెట్టి అలా ప్లేట్ లోపల అయితే ఇలా ముంతలు అనేవి క్లీన్ చేసి పెట్టాను. క్లీన్ చేసి పెట్టాక లైట్గా ఎండలో అయితే ఆరబెట్టుకున్నానండి, వాటర్ తడి ఏమైనా ఉంటే పోతుందని. అంటే ముందు రోజు నెక్స్ట్ డే ఈ బెడ్రూమ్ అనేది 2 డేస్ నాకు పట్టింది. అంటే 2 డేస్ అంటే ఎక్కువ శ్రమ పడకుండా మరీ హెవీగా కాకుండా ఉండాలని ఆ నెక్స్ట్ డే అయితే మొత్తం ఇంకా కంచు సామాన్లు కూడా సర్దేసి పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా 2 బెడ్రూమ్స్ కూడా అయిపోయాయి కదా, ఇంకా వంటగది ఉండేది. వంటగది కూడా క్లీన్ చేసి, అంటే 2 బెడ్రూమ్స్ సర్దేటప్పుడు చెల్లి ఉండేదండి. పిన్ని వాళ్ళ పాప వచ్చింది అన్నాను కదా, నాకు హెల్త్ బాగాలేదని తను హెల్ప్ చేసింది కొంచెం. ఇంకా కిచెన్ అయితే నేను ఒక్కదాన్నే చేసుకున్నాను. చెల్లి ఆ రోజు వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేసేస్తానండి. బూజు ఉంది అనేసి అంటే ఇంకా ఆ రోజైతే దీపారాధన అనేది స్టాప్ చేస్తాను. వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే కర్రీ, నెక్స్ట్ రసం అనేది ప్రిపేర్ చేసుకుంటాను. రైస్ వేడిగా కుక్ చేసుకుంటాను అనమాట. ఇలా ప్లాన్ చేసుకుంటాను. మెయిన్ వెజిటేబుల్ కర్రీస్ లాంటివి కాకుండా పప్పుచారు కానీ పప్పు కానీ అలా ప్రిపేర్ చేసుకుంటాను, ఫాస్ట్గా అయిపోయినవి. అంటే నేను ప్లానింగ్ మీద ఎలా చేస్తాననేది మాత్రమే మీకు షేర్ చేస్తున్నానండి. మీరు ఇలానే చేయాలి అనుకుంటే చేయండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. ఇక్కడైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసిన వెంటనే టీ అవి తాగేసి స్టార్ట్ చేస్తుంటాను. ఇక్కడైతే ముందు ప్లాన్ ఏంటంటే
పైన సెల్ఫ్ ఉంది కదా, అది క్లీన్ చేసేసి అక్కడ ఉన్న సామాన్లు అనేవి రిమూవ్ చేసి ఆ బూజు ఉంటుంది కదా, బూజంతా క్లీన్ చేసి ఈ కింద డబ్బాలన్నీ పైన పెడుతూ కిందన కబోర్డ్స్ అన్నీ బూజు దులుపుతుంటానండి. అలా 1 బై 1 పెడుతూ అలా 1 బై 1 నేను బూజు దులిపేస్తాను. కానీ ఆ డబ్బాలు కూడా అదే రోజు క్లీన్ చేయాలి, వెంటనే క్లీన్ చేయాలనే పని మాత్రం పెట్టుకోను. ఎందుకంటే ఒళ్ళు అలిసిందంటే ఫీవర్ వస్తుందండి. నాకనే కాదు, నేను ఏదైనా స్లోలీ చేసుకుంటానులేండి. కొంతమంది ఏంటంటే ఒకే రోజు అయిపోవాలనుకుంటారు. అలా ఎప్పుడు చేయకండి. చక్కగా ఇలా బూజు దులిపేసి ఎక్కడున్న కంటే అదే ప్లాస్టిక్ గానీ, స్టీల్ గానీ బాక్సెస్ ఉంటాయి కదా, అదే సేమ్ ప్లేస్‌లో సర్దేసేయండి. అంటే చూస్తున్నారు కదా, డబ్బాలు తీసి నేను అలా బూజు దులిపేసి మళ్ళీ సేమ్ ప్లేస్‌లో పెట్టేస్తున్నాను. కాకపోతే పేపర్స్ అనేవి రిమూవ్ చేసేస్తున్నానండి. పేపర్స్ అయితే ఉంచట్లేదు. అలా చేసుకున్న తర్వాత మీకు ఏ డబ్బా ఖాళీ అవుతుందో ఆ డబ్బా తీసి క్లీన్ చేసి పెట్టుకోవచ్చు. నా ప్లాన్ ఏంటంటే ఫస్ట్ స్టీల్‌వి కాకుండా ఖాళీ అయిన ప్లాస్టిక్ డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. ఇక్కడ చూసారు కదా, ప్రతి ఒక్కటి కూడా అలానే చేసుకుంటానండి. కిందకి దించేసి చక్కగా రిమూవ్ చేసి మళ్ళీ అదే ప్లేస్‌లో సర్దేస్తుంటాను. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్టు అన్నీ క్లమ్జీ కాకుండా ఫస్టు ప్లాస్టిక్ ఉంటాయి కదా, ప్లాస్టిక్‌వి అయితే ఇలా నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసి, ప్లాస్టిక్ డబ్బాల్లో స్టోర్ చేసినవి ఉంటాయి కదా, అవి పాడవకుండా ఉండాలంటే ఈ టైంలోనే మీరు ఎండబెట్టేసేయండి. ఇంక ఇటువైపు కూడా ఉన్నాయి క్లీన్ చేయడానికని చెప్తున్నాను. ఇల్లు సర్దడం అంటే మామూలు విషయం కాదండి. ఇంట్లో ఉన్న బూజు దులపడం, నెక్స్ట్ అసలు సర్దుకోవడం అనేది పెద్ద పని. అందుకని నేను అన్నీ ఒకేసారి పెట్టుకోలేదు. వంటగది చక్కగా మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాక ప్లాస్టిక్ సామాన్లు, ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, అవి క్లీన్ చేసి పెట్టాను. నెక్స్ట్ డే స్టీలు ఉంటాయి కదా, స్టీలు కూడా రిమూవ్ చేసేసి ఇలా చక్కగా క్లీన్ చేసి పెట్టుకుంటున్నానండి. ఈ స్టీలు కూడా స్టీల్‌లో ఉంటాయి కదా గ్రాసరీస్ ఏమైనా, ఇలా ఖాళీ చేసి ఒక ప్లేట్‌లో ఆరబెట్టేసేయండి. వడ్డీనైనా పర్వాలేదు. ఆరబెట్టేసి ఇంకా వేస్టేజ్ అయిపోయినవి బయట పడేసి చక్కగా ఇలా వాటర్‌తో క్లీన్ చేసి పెట్టుకొని ఇవి నీట్‌గా ఫస్ట్ బోర్లించి ఆరబెట్టండి. దాని తర్వాత సన్‌లైట్ వస్తది కదా, సన్‌లైట్ వచ్చేటప్పుడు ఇంకా రివర్స్ చేస్తే మీకు గ్రాసరీస్ ఏం పెట్టినా కూడా పాడవకుండా ఉంటుందండి. ఇలా ప్లాన్ చేసుకోండి. ఎక్కువ హడావిడి అయిపోయి మనం ఎక్కువ శ్రమ తీసుకొని చేసినా కూడా బాడీ పెయిన్స్, ఫీవరు అటువంటివి వస్తాయి. ఇంతలా ఎందుకంటే చెప్తున్నానంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను కనుక మీకు ఇలా పక్కా ప్లానింగ్ అనేది మీకు చెప్తున్నాను. నేనైతే ఇక్కడ చక్కగా స్టీల్ డబ్బాలన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను. మీకొక చిన్న ఐడియా అండి. ఇలా మీరు సింక్‌లో డబ్బాలవి క్లీన్ చేసి పెడుతుంటారు కదా, మీ పిల్లలకి ఆ రోజు హాలిడే అయితే మీరు క్లీన్ చేసిన ఈ స్టీల్ టిన్నులన్నీ కూడా టెర్రస్ మీద గానీ, లేకపోతే ఇలా మంచం మీద కూడా ఆరబెట్టేయమని చెప్పండి. హెల్ప్ చేయమని చెప్పండి. వాళ్ళకి కూడా హెల్ప్ నేచర్ అలవాటవుతుంది. కొంచెం మొబైల్స్, టీవీస్ చూసిన వాళ్ళుంటే కొంచెం దాని నుంచి తప్పించిన వారవుతారు. మెయిన్ మీకు కూడా పని అనేది బర్డెన్ అవ్వదు. ఇంట్లోపలికి బయటికి తిరిగితే కాళ్ళు నొప్పులు కూడా వస్తాయండి. అలా కాకుండా పిల్లలుంటే హెల్ప్ చేయమని చెప్పండి. ఒక 6 ఇయర్స్, 7 ఇయర్స్ పిల్లలైనా పర్వాలేదండి, ఆరబెట్టేస్తారు. మా పిల్లలు ఆ ఏజ్‌లో కూడా చక్కగా నాకు హెల్ప్ చేసేవాళ్ళు. అయితే ఇక్కడ బన్నీ బాబు చక్కగా అవన్నీ ఆరబెట్టేశాడు. నెక్స్ట్ ఇవన్నీ మేము లంచ్ చేసేసరికి ఇవన్నీ లోపల తెచ్చి కూడా పెట్టేశాడండి వాడే. చక్కగా వీడియో క్లిప్ తీసుందను. వీడియోలో అయితే తీయలేదు. ఆ రోజు ఆ టైంకి ఏదో చేస్తున్నాను నేను. చక్కగా పెట్టేశాడు కదా, ఇప్పుడు ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకొని టిన్నివి ఏ మూత అనేది అంటే క్యాప్లు ఉంటాయి కదా, ఆ క్యాప్లు అనేవి అడ్జస్ట్ చేసుకోండి ముందు. ఎలా పడితే అలా అబ్బా క్లమ్జీగా ఉందే అనుకోకుండా ఇలా ప్లానెడ్గా ఏ మూతకి ఆ మూతని అంటే ఏ డబ్బా మూత ఆ డబ్బాకి ఫిక్స్ చేసేసేయండి ముందు. ఫిక్స్ చేసిన తర్వాత మీరు వంటగదిలో చక్కగా పెట్టేసేయండి. నేను ఇక్కడ అదే పని చేస్తున్నానండి. నేను ఏదైనా యూనిక్‌గా చేయాలి, నెక్స్ట్ ఎక్కువ స్ట్రెస్ అవ్వకూడదనేదే నా ప్లాను. అందుకని ఇక్కడ ముందుగా స్టీలు డబ్బాలున్నాయి కదా, దాని మూతలన్నీ కూడా పెట్టేస్తున్నాను. ఇవన్నీ బన్నీ బాబు లంచ్ అయిపోయిన వెంటనే ఇంకా ఇవన్నీ కూడా తెచ్చి లోపల పెట్టాడు. లోపల పెట్టిన వెంటనే నేను వీటి మూతలన్నీ ముందు పెట్టేద్దాం, దీని తర్వాత వంటగదిలో పేర్చేయొచ్చు కదా అనేసి వీటన్నిటి మూతలైతే ఫాస్ట్‌గా పెట్టేస్తున్నానండి.
అన్నిటికి కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా అన్ని డబ్బాలకి ఇలా చక్కగా క్యాపులు పెట్టుకున్నాను. క్యాపులు పెట్టుకున్నాక అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాక వంటగదిలోకి అయితే వెళ్ళి చక్కగా మాకు హాలు, వంటగది అనేది అటాచ్డ్ ఉంటుంది కదా! చక్కగా అయితే ఒక్కొక్క కబోర్డ్స్‌లో కూడా ఏవి స్టీల్‌వనేవి నేను పైన పెడతానండి. ప్లాస్టిక్ అనేది కింద అరల్లో పెడుతుంటాను. పైన అరల్లో స్టీల్‌వి పెడతాను. అంటే ఎక్కువ స్టోరేజ్ గ్రాసరీస్ ఎక్కువ ఉంటాయి కదా! ఎక్కువ ఉండే వాటిని అలా నేను పైన స్టోర్ చేస్తుంటాను. తక్కువ ఉన్న గ్రాసరీ ఐటెమ్ అనేది కిందన స్టోర్ చేస్తుంటాను. అలా చూసారు కదా! మొత్తం అయితే పైనుంచే పైన పైన సన్‌సైడ్ ఉంటది కదా! పైన సన్‌సైడ్ నుంచి కిందన ఉల్లిపాయల ట్రే ఉంటది. అంతవరకు కూడా చిన్న వీడియో క్లిప్ తీశాను. నేను ఎలా సర్ది పెట్టుకున్నానో మీకు చూపిద్దామని. వంటగది అయితే ఇలా నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి. మిక్సీ గ్రైండర్‌తో పాటు కూడా అన్నీ క్లీన్ చేసి పెట్టాను. అది ఎలా క్లీన్ చేసి పెట్టాననేది కూడా కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దీని తర్వాత దేవుడి గది కూడా అదే రోజు క్లీన్ చేసి పెట్టాను. ముందుగా దేవుడి గది మొత్తం నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసి, పటాలు క్లీన్ చేసి, గంధం పెట్టి కుంకుమతో బొట్లయితే పెట్టేశాను. దాని తర్వాత నా దగ్గర విగ్రహాలున్నాయి కదా! విగ్రహాలు, డబ్బాలు అవన్నీ కూడా నెక్స్ట్ డే క్లీన్ చేశాను. నెక్స్ట్ డే క్లీన్ చేసి చక్కగా ఇలా సర్ది పెట్టేశాను. సర్ది పెట్టేసిన తర్వాత మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. ఈ ప్రీ ప్లానెడ్ వీడియో నా ఫెస్టివల్ లుక్ డీప్ క్లీనింగ్ అనేది ఎలా చేసుకున్నానో చూసారు కదా! ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి. కామెంట్ కూడా చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. కీప్ వాచింగ్.